హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. నేను ఇంకా ఏం చెయ్యాలి, మీరు నమ్మాలి అని అంటే మీరు నన్ను క్షమించాలి అంటే అని పాపం ఏడుస్తూ ఉంటుంది. వెంటనే ఇంక అయిపోయినాయా నీ డ్రామాలు నాటకాలు అయిపోయినాయా అని చెప్పి చెవిలోంచి ఇయర్ ఫోన్స్ తీసి, అబ్బా సూరి ఇయర్ ఫోన్స్ ఇచ్చి చాలా మంచి పని చేసావు, ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను కాబట్టి ఈవిడి సొద ఈవిడి నాటకాలు అవన్నీ నేను వినలేదు అన్నప్పటికీ ఇంకా అలా షాక్ అయిపోద్ది అనమాట. పాపం నేను కావాలని చేయలేదు ఇవన్నీ చెప్తూ ఉంటుంది, ఆ మాటలు వినలేదనమాట. అవును సూరి, ఈ ఫోన్ ఇయర్ ఫోన్స్లో పాట వచ్చింది, ఏమన్నా తెలుసా, ఈ ఆడవాళ్ళని నమ్మొద్దు, మగవాడు ఆడదాన్ని ప్రేమిస్తే తాజ్మహల్ కడతాడు, కానీ ఆ ఆడది మగవాడి కోసం ఏమి చేసింది అని పాట వస్తుంది, కానీ చాలా అర్థం ఉంది ఆ పాటలో అని చెప్పేసి అప్పుడు అంటాడనమాట, నువ్వు ఇంక నన్ను కలవద్దు, నన్ను కలవడానికి వచ్చావంటే కుదరదు సూరి, చెప్పు నేను ఎక్కడుంటే అక్కడ నన్ను కలవడానికి వస్తుందేమో, ఇంకా రావద్దని చెప్పు అని చెప్పి సీరియస్ అయిపోయి అక్కడ నుండి జీప్ దగ్గరికి వెళ్ళి జీప్ ఎక్కేస్తాడు పార్దు. ఈలోపు ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే వస్తాడు సూరి, ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు, ఏడిస్తే పని అవ్వదు అంటుంది. ఇంకెలాగ మారుతారు ఈయన అన్నయ్య అని అంటే, అమ్మ నువ్వు చదువుకున్న పిల్లవి, చలాకీ పిల్లవి, తెలివైన పిల్లవి, ఆ మూడు ఉపయోగించి నీ భర్తని మార్చుకో, ఎందుకంటే వాడు కోపం, అల్లుడు కోపం అగ్నిపర్వతం లాంటిది, అంత వేగంగా తగ్గదు, ఈ మూడట్లతోటి నీ కాపురాన్ని నిలబెట్టుకో తల్లి, నువ్వు ధైర్యంగా ఉండు, ఇలాగ ఏడిస్తే పని అవ్వదు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. ఈలోపు సూర్యని కాకేస్తాడు, పార్దు వెళ్ళిపోతాడు. ఏం మాట్లాడావు భానుమతితో అంటే, అబ్బాయి ఏం మాట్లాడు చెప్పు అని అంటే, ఏమీ లేదు, మా వాడిని కలవకు, వాడి కోపం వస్తే తగ్గదని చెప్పాను అంటాడు సూరి. ఈలోపు సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఈలోపు శారద మజ్జిగ పట్టుకొచ్చి, తాగండి మజ్జిగ అంటది. నేను తాగను, నాకు తాగాలని లేదు. అదేంటి ఇప్పుడే కదా తెమ్మన్నారు, మజ్జిగ మీరే కదా అడిగారు, మళ్ళీ వద్దంటారు ఏంటి అని అంటూ ఉంటుంది. దూరం నుంచి శక్తి చూసి, అబ్బా నేను మంచి టైంలో భానుమతి గురించి చెప్పాను, మొత్తం ఆ విషయం చెప్పగానే ఫ్యామిలీ అంతా కుదేలైపోయింది అని చెప్పి సంతోషం పడిపోయి అక్కడికి వస్తుంది అనమాట. ఏం తాగుతారక్క, మరి భానుమతి చేసిన అవమానం, భానుమతి కొట్టిన దెబ్బ అంత గట్టిది, మరి ఏం తాగుతారు, ఆయన మనసు ఏం బాగోలేదు, బావగారి మనసు, అయినా బయటికి వెళ్ళకపోతున్నాం, బయటికి వెళ్తుంటే మన గురించే చెప్పుకుంటున్నారు, నేను కూడా బయటికి వెళ్ళట్లేదక్క అనేది చెప్తుంది. ఒకవేళ కానీ అప్పుడు ఈ సాంబవి కూడా వచ్చేస్తుంది. ఒకవేళ కానీ మళ్ళీ ఆ భానుమతి వచ్చి మన పార్దు కాళ్ళ మీద పడి నన్ను క్షమించు అంటే, ఒకవేళ క్షమించేసి ఇంటికి తీసుకొచ్చేస్తాడేమో అనేసి అంటూ ఉంటుంది శక్తి. ఈలోపు పార్దు సూరి వస్తాడు. అవునమ్మా నిజంగానే కాళ్ళ మీద పడి క్షమించమని అడిగింది అని అంటాడు సూరి. అప్పుడు వెంటనే బలరాం అంటాడు, ఏంటి సూరి నువ్వు చెప్తుంది అంటే, అవును కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అని పాపం ఏడ్చింది భానుమతి కాళ్ళ ఏళ్ళ పడి అని సూరి చెప్తూ ఉంటాడు. ఈలోపు భానుమతి, అవును మావయ్య ఎంత ఏడ్చినా ఈ జీప్ అబ్బాయి నన్ను క్షమించలేదు అని మాట్లాడుతుంది అనమాట. అక్కడికి వచ్చేస్తుంది భానుమతి. అప్పుడు అందరూ షాక్ అయిపోతారు, ఇంటికి వచ్చేసిందని. ఏంటి సరాసరి ఇంటికి వచ్చేసింది, ఒరే సూరి వెళ్ళిపోమని చెప్పు, మళ్ళీ మన గుమ్మం ఎందుకు బయటికి గెంటేసిన తర్వాత మళ్ళీ మన గుమ్మం ఎందుకు తొక్కింది, వెళ్ళి పంపించే అంటుంది శక్తి. ఈ లోపు దగ్గరికి వెళ్ళి, వెళ్ళిపో అమ్మ, ఎందుకు వచ్చారు, మీరెవరు, వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడనమాట. వాళ్ళకి వినబడేలాగా. వాళ్ళకి వినబడకుండా, అమ్మ ఇలా ఏడిస్తే పని అవ్వదు, నువ్వు నీ చలాకీతనం ఇప్పుడే చూపించాలి అని చెప్పి స్లోగా చెప్తాడు. ఏంటి అమ్మ అమ్మ అని అంటున్నావు, నువ్వు అంత మర్యాద ఎందుకు ఇస్తున్నావు, అంత మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు, బయటికి గెంటి అంటది మళ్ళీ సాంబవి. అన్నప్పటికీ, ఏంటి పిన్ని అలా మాట్లాడుతున్నారేంటి అని లోపలికి వస్తుంది. వస్తే, మీరెవరో మాట్లాడకండి నేను మాట్లాడతాను అని బామ్మ అంటుంది. ఈలో బామ్మ, ఎందుకు వచ్చావే, నా కొడుకుని జైలుకి పంపించి మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు వచ్చావే, ఏ మొహం పెట్టుకుని వచ్చావే అనేసి అంటూ ఉంటుంది బామ్మ. బామ్మ నన్ను క్షమించండి బామ్మ, చిన్నప్పుడు ఏవో తప్పులు చేస్తాం కదా, తెలిసి తెలియని టైంలోనే కదా మనం తప్పులు చేస్తాం, అప్పుడు చిన్నప్పుడు చేసిన తప్పును ఇప్పుడు క్షమించకపోతే ఎలాగ బామ్మ అంటే, ఏంటే ఆ తప్పు ఏంటి అని అంటది. అదే మరి నాకు తెలియక చేశాను కదా, ఇంత అవుతుందని నాకు తెలీదు, నేను ఫోన్ చేస్తే మావయ్య ఎలాగా జైలుకి వెళ్తారనే విషయం నాకు తెలీదు, మరి అలాగనుకుంటే మీ మనవడు ఒకసారి కళ్ళు కోసం చెట్టు ఎక్కాడంట, అప్పుడు మావయ్య గారు ఎవరో చౌదరి గారితో మాట్లాడుతుంటే మావయ్య గారు వెళ్ళిపోయేదాకా చెట్టు దగ్గరే ఉన్నాడంట, మరి అది తప్పు కదా, ఆయన 16 ఏళ్ల వయసులో అలా చేసినప్పుడు అది తప్పే కదా. మళ్ళీ అదే కాకుండా ఒకసారి తనకు 17వ సంవత్సరం వయసులోని వాళ్ళ నాన్న జేబులో 500 తీసుకుని వాడి ఫ్రెండ్తో సినిమాకి తీసుకెళ్ళాడంట, మరి అది కూడా తప్పే కదా, మరి ఆ తప్పులు క్షమించినప్పుడు నా తప్పు కూడా క్షమించాలి కదా అని భానుమతి అంటది. అప్పుడు వెంటనే
పార్దు అనుకుంటాడు. ఏంటి ఇలా చెప్పేస్తుంది నా కోసం, నేనేదో ప్రేమగా ఉన్నప్పుడు ఏదో చెప్పాను, అది ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకుని అందరికీ ఎలా చెప్తుందో చూడని చెప్పి అలా పడిపోతూ ఉంటాడు, సిగ్గుపడిపోతూ ఉంటాడు పార్దు. ఈలోపు బలరాం అలా చూస్తూ ఉంటాడు నవ్వు మొహం పెట్టుకొని. అంటే పార్దుని, భానుమతిని కూడా చూస్తూ ఉంటాడు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉంది అని తను గమనిస్తాడనమాట పాపం బలరాం. అన్నప్పటికి అని అప్పుడు మళ్ళీ అక్కడి నుంచొచ్చి అని ఏడుస్తది. ఏడుస్తుంటే, "ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వంటే?" "నా మెడలోని నగలయ్యి లేవు" అని చెప్తది. అవును అదే అడుగుదాం అనుకుంటున్నానే. కొంపదీసి ఆ కోటి తాగుబోతు కోటి అమ్మేసుకున్నాడా అని బామ్మ అంటది. లేదు బామ్మ, మా నాన్న నిజంగా అమ్మేసినా మా ఇల్లు అమ్మేసి మరి మీ నగలు తెచ్చి ఇచ్చేదాన్ని అని అంటది. వెంటనే సాంబవి కంగారు పడిపోయి, వదిన ఈ తలకొరువుతో గోక్కుంటే మనకే ప్రమాదం. నువ్వే చెప్పేయి తొందరగా అంటది. అంటే అక్క నేను నేను సాంబవి వెళ్ళి నిన్న నగలు తెచ్చేసాము. ఆ విషయం చెప్దామని అన్నప్పటికి ఈ గొడవ జరిగింది అని చెప్తదనమాట. వాళ్ళంతా షాక్ అయిపోతారనమాట. నగలు తెచ్చింది కాకుండా వాళ్ళ ఇంట్లో పెట్టుకుంది నగలు తెస్తున్నానని అసలు బలరాంతో కానీ, శారదతో కానీ ఎవరితోని చెప్పకుండా ఎళ్లారు కదా సాంబవి, శక్తి. ఈలోపు పరిగెత్తుకుంటూ ఎళ్లి అప్పుడు కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటది. నేను తప్పయిపోయింది. నాకు తెలియక చేసిన తప్పు, తెలిసైతే నేను చేయలేదు మావయ్య అని పాపం ఏడుస్తూ ఉంటది. తన కన్నీళ్ళు బలరాం కాళ్ళ మీద పడితే బలరాం చలించిపోతాడు పాపం. చలించిపోతే, నాన్న తను ఏవో నాటకాలేస్తుంది. తన తప్పులు చేసిన పెద్ద తప్పది. నువ్వు క్షమించొద్దు అని చెప్తా ఉంటాడు. పార్దు వైపు అలా చూస్తుంటాడు. మావయ్య నేను జీపబ్బాయితో కలవాలని ప్రయత్నం చేస్తున్నాను. మనం ప్రయత్నం చేయకపోతే భగవంతుడు కూడా సాయం చేయడు కదా అని చెప్పి వచ్చేస్తది. అత్తయ్య నేను వెళ్తున్నాను అని చెప్తది. అవును నిన్న ఫ్రిడ్జ్‌లోని పులిహోర పెట్టాను. మా ఆయనకి జీపబ్బాయికి నెయ్యి ఏసి పెట్టు. అది తనకి చాలా ఇష్టం అని చెప్పి నవ్వుతూ ఉంటది. మళ్ళీ నేను రేపు వస్తాను అత్తయ్య అంటది. రేపెందుకు అంటది భువన. అంటే భార్యకు దూరంగా ఉన్న జీపబ్బాయి, అలాగే పెళ్లి కాని అమ్మాయి ఉంది ఒకే ఇంట్లో. అందుకని ఎక్కడైతే మళ్ళీ మా ఆయన్ని ఏమన్నా వలలో యేసుకుంటదని మా ఆయన మీద ఒక కన్ను వేద్దామని వచ్చాము అని చెప్పేసి అని అక్కడి నుండి వెళ్ళిపోతదనమాట. ఆళ్ళందరూ షాక్‌లో ఉంటారు. ఈలోపేమో ఇక్కడ భానుమతి వాళ్ళ అమ్మ వాళ్ళంతా ఏడుస్తూ ఉంటారు. ఇంకా భానుమతి కనపడలేదు అని, అయ్యో! నేను ఏ అఘాయిత్యం చేసుకుందో ఏంటో అని కంగారు అని భానుమతి ఆళ్ళ ఫ్యామిలీ కంగారు పడుతూ ఉంటది. అంతే ఫ్రెండ్స్, రేపు ప్రోమోలో ఏం చూపించారు అంటే శారద తలస్నానం చేసి తులసమ్మకి దండం పెట్టుకుంటూ ఉంటది. అప్పుడు శక్తి, సాంబవి వస్తారు. శక్తి అంటూ ఉంటది, ఏంటి మీ ఆయన అన్ని మాటలు, మీ ఆయన పరువు తీసిన దాన్ని మళ్ళీ ఇంట్లోకి రానిచ్చావు, ఎందుకు రానిచ్చావు? నీ కొడుకు వాళ్ళ నాన్న పరువు తీసింది అని తను కట్టుకున్న భార్యను కూడా వదిలేశాడు. కానీ నీకు ఆ మాత్రం లేదా అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే సాంబవి అంటది, తను ఆ స్థాయి నుంచే కదా వచ్చింది అని చెప్పి ఇద్దరు అవమానిస్తూ ఉంటారు శారదని. ఈలోపు అక్కడికి వస్తది భానుమతి. ఏదైనా అంటే నన్ను అనండి, అంతేకాని అత్తయ్యని ఏదైనా అన్నారా మంచిగా ఉండదు అని వార్నింగ్ ఇస్తా ఉంటది సాంబవికి, శక్తికి. అంతే ఫ్రెండ్స్.